హాయ్ వ్యూవర్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిలతో కలిసి షష్ఠ షణ్ముఖ యాత్ర కంప్లీట్ చేశారు. దక్షిణ భారత ఆధ్యాత్మిక యాత్ర కంప్లీట్ చేశారు. అగైన్ మరలా మన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇది వ్యక్తిగత పర్యటన అంటున్నాడు. జనసేన టీడీపీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉందని మనకు అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళు మొత్తానికి త్వరలో జనసేన విలీనం చేసుకోబోతున్నారు. సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంచబోతున్నారు. మీతో గట్టి ప్లానే ఉందయ్యా. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. సో పవన్ కళ్యాణ్ రేంజ్లో వాడబోతున్నారు. బీజేపీ రకరకాలుగా మాట్లాడుతున్నారండి. బట్ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన కొడుకుని తీసుకుని వెళ్ళింది ఓ తండ్రిగా అగస్త్య ముని యొక్క గొప్పతనం చెప్పడం, పరశురాముడి యొక్క గొప్పతనం చెప్పడం. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞని ఎలా గౌరవించాడు, ఆ తర్వాత శత్రు సంహారం ఎలా చేశాడు, క్షత్రియవధ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు. ఇక షష్ఠ షణ్ముఖ యాత్రకు సంబంధించి తిరుత్తణిలో ఈరోజు చివరి ఆలయ దర్శనం అయింది. మొత్తం షష్ఠ అన్నప్పుడు 6 అన్నట్టు 6 ఆలయాలు. సుబ్రహ్మణ్య స్వామి గొప్పతనం ఏంటి, దేవతలకి ఆ సైన్యానికి ముందుండి ఏ రకంగా దానవుల మీద పోరాడాడు, అంటే రాక్షసుల మీద పోరాడాడు. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా తన కొడుకుకి తెలిసిన అంశాలు చెబుతూ, ఎదుగుతున్న కొడుకుకి ధర్మాన్ని గుర్తు చేస్తూ, శత్రు సంహారం ఎలా చేయాలి, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, త్రిగుణాలటువంటి రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, సత్వగుణం ఏంటి, వాటి గొప్పతనం ఏంటి చెప్తూ ఆ వేలో ఈ యాత్రని కంప్లీట్ చేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ మధురై మీనాక్షి అమ్మవారికి సంబంధించి గొప్పదైనటువంటి ఆ మహత్యం ఫస్ట్ మీకు చెప్పాలి. ఎందుకంటే మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం అనగానే శ్రీచక్రం గుర్తుకు వస్తుంది. ఈ శ్రీచక్రం ఎవరు ప్రతిష్ఠించింది, గీసింది అన్నప్పుడు ఆది శంకరాచార్యుడు. ఈ ఆది శంకరాచార్యులు ఒక వెలుగు వెలిగిన తర్వాత ఆయనలోకి ఒక లైట్ అనేది ఆయన ప్రవేశించింది. అప్పుడు అమ్మవారితో మధురై మీనాక్షి అమ్మవారితో పాచికలాట మొదలుపెట్టినప్పుడు ఆ ఫ్లోని శ్రీచక్రం గీచేస్తాడు. అమ్మవారు ఏం చేస్తున్నారు, నగరంలో రాత్రిపూట సంచరిస్తూ ఇంకా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని సంహరిస్తూ భక్షిస్తూ ఉంటారు. అది తామస గుణం, ఒక రకంగా రాక్షస గుణం లాంటిది. ఆమె భర్త సుందరేశుడు క్షేత్రపాలకుడు, కానీ ఆమెను కంట్రోల్ చేయలేకపోతాడు. ఆ మధురై సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు, పాండ్యులు. పాండ్యులుగా మీనాక్షి అమ్మవారు వచ్చేసి తమ ఇంటి ఆడపడుచు అన్నట్టు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అలా ఓనాడు ఆది శంకరాచార్యులు వచ్చినప్పుడు పాండ్యరాజు ఆతిథ్యం స్వీకరిస్తారు. దాని ఆ రాత్రి మీ దగ్గర కాదయ్యా, నేను అమ్మవారి దగ్గర ఆలయంలో ఉంటాను అంటాడు. అప్పుడు పాండ్యరాజు చెప్తాడు, స్వామి అమ్మవారు వచ్చేసి రాత్రి అయితే నగర సంచరణ చేస్తూ కనిపించడం సంహరిస్తుంది స్వామి అని చెప్పి మొత్తం చెప్తే నేను చూసుకుంటాను చెప్పేసి ఆలయానికి వెళ్తాడు. కాసేపటికి చీకటి పడగానే అకస్మాత్తుగా ఆలయంలో లైట్లు వెలుగుతున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, గంటలు మోగుతున్నాయి. ఇక ఈలోపు అమ్మవారు ఆలయం నుంచి బయటకు రాబోతున్న మూమెంట్లో ఆది శంకరాచార్యుడు కనిపిస్తాడు. చూడగానే బాలశివుడిలా ఆమెకు అనిపించింది. నిజమే, ఆది శంకరాచార్యుడు అంటే సాక్షాత్తు శివుని యొక్క స్వరూపం అన్నట్టు, ఆయన అంశం అన్నట్టు. సో ఇక్కడేంటి, మన ఆది శంకరాచార్యులు ఏం చెప్తారు, అమ్మవారిని చూడగానే స్తుతిస్తారు. దాంతో ఆమె ప్రసన్నరాలైపోయి ఆయన అమ్మవారికి సంబంధించి సహస్రనామాలు అండ్ శతనామ స్తోత్రాలు ఇవన్నీ పఠిస్తున్నప్పటికీ ఆమె ఎంతో ఆనందపడి ఏం కావాలో వరం కోరుకోయ్యా అని చెప్పేసి ఇమీడియట్గా పాచికలు ఆడదాం తల్లి అన్నాడు. అలా అనగానే ఇక అప్పుడు ఈ శంకరాచార్యుల్లో ఆ సుందరేశుడు అంటే శివపరమాత్ముడు ఓ వెలుగై ఇక ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇక అప్పుడు అమ్మవారితో ఇక సంభాషణ ఆట మొత్తం ఇంకా స్వామివారి సుందరేశుడే, పేరుగా దేహం వచ్చేసి శంకరాచార్యుడు అన్నట్టు. దెన్ ఆమె ఒక మాట అంటది, చూడు ఆది శంకరాచార్యులకు సంబంధించి, ఆయన నేను గాన ఓడిపోయినానంటే నా భర్త సుందరేశ్వర క్షేత్రపాలకుడు, నన్ను బయటికి వెళ్ళొద్దు అంటున్నాడు, అదే చేస్తాను. గెలిచాను అనుకో, నేను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి, నీకు అన్ని శాస్త్రాలు తెలుసు అంటున్నావు కదా అన్నట్టు. సరే తల్లి అని చెప్పేసి ఆట మొదలెడతారు. ఆట మధ్యలో క్వశ్చన్ అడుగుతుంటుంది, అన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడు మాటలు పెట్టి అంటాడు, తల్లి నేను గాన ఓడిపోయినట్టయితే నన్ను సంహరించే, గెలిచానుకో తల్లి ఈ గుడి దగ్గర నువ్వు బయటకు వెళ్తూ లోపలే ఉండాలమ్మా అంటాడు. సరే నాయన అంటాడు. ఇక ఆట జరుగుతూ ఉండింది. ఈరోజు రాత్రి అయిపోతుంది, ఇక ఆల్మోస్ట్ తెల్లవారుజామైంది. ఇక ఎవరైనా సంహరించిన సంహారానికి వెళ్ళాలని చెప్పి చివరాట అన్నట్టు వేస్తారు పాచికలు. దెన్
చూసినప్పుడు నేనే గెలిచాను నాయన అంటాడు. అప్పుడు అమ్మ బిడ్డ చేతిలో తల్లి ఓడిపోద్దని నేను అనుకుంటాను, కానీ ఒకసారి చూడు తల్లి అక్కడ అని చెప్పి చూపిస్తాడు. సంఖ్యాశాస్త్రపరంగా, ఆధ్యాత్మిక శాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా ఏది చూసినా తల్లి నేనే గెలిచాను చూడమ్మా అంటాడు. చూసిద్దాము, నిజమే గెలిచాడు. కానీ అక్కడ చూస్తే ఒక శ్రీచక్రం అనమాట అది. అప్పుడు చెప్తాడు తల్లి ఈ శ్రీచక్రం ఏంటి అన్న వేలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూమెంట్లో సుందరేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు సుందరేశ్వరుడు చెప్తాడు, దేవి నీలో ఉన్నటువంటి ఆ తామస రూపాన్ని అంతం చేయడానికి ఆ బాలశంకరుడు వచ్చాడు, నా అంశగా వచ్చాడు, ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన చేశాడు. ఎవరిలో అయితే చెడు అన్నది ఉంటుందో, ఎవరిలో అయితే తామస గుణం ఉంటుందో, తమో గుణం అనేది ఉంటుందో, ఈ శ్రీచక్ర సందర్శన జరిగిన ఈ మధురై మీనాక్షి ఆలయానికి వచ్చిన వారు చెడు అంతా అంతమైపోయింది, ఇక మంచి అనేది మొదలైంది అన్నట్టుగా చెప్పిన తర్వాత ఇక అమ్మవారు ఇక తన యొక్క తామస రూపాన్ని వదిలేసి మధురై మీనాక్షి అమ్మవారిగా ఆ గుడిలో కొలుగుంటారు. అటువంటి గొప్ప గుడికి కూడా ఈరోజు మన అఖీరాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది. సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ అంటే తెలుసా, మన సనాతన ధర్మం గొప్పతనం చెప్పటం, ఆధ్యాత్మికంగా మీ పిల్లలకి మీరు కనుక కొన్నన్నా చెప్పగలిగితే, మన క్యాటిస్ డివోషన్ ఛానల్ ఉంది కదా, అందులో నేను మొదట భగవద్గీత చెప్పాను, తర్వాత గరుడ పురాణం చెప్పాను, ఇప్పుడు మహాభారతం చెప్తూ ఉన్నా, డైలీ నేను రామాయణం వింటూనే ఉంటే గతంలో కూడా వినున్నాను. ఎందుకు ఇదంతా? నేను మీకు చెప్పే అంశాల్లో చాలా వరకు వీటిలోంచి తీసుకొని చెప్తూ ఉంటాను. నాకు బయట న్యూస్ పరంగా ఒక లైన్ 2 లైన్లో ఉంటుంది, దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు ఎలా చెప్తే రీచ్ అయింది, ఎలా చెప్తే సమాజానికి ఏం జరిగింది అన్నప్పుడు నేను ఇవే తీసుకుంటానండి. ఆధ్యాత్మిక పరంగా మనం గనక ఉన్నంత కొంచెం బెటర్గా ఉండగలిగితే ద బెస్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇవ్వగలుగుతాం. చేసే పనులైనా, మనం ఉండే విధానంలో, క్యారెక్టర్, యాటిట్యూడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈరోజు పవన్ కళ్యాణ్ చేసింది అదే. ఈవెన్ నేను నా చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నేర్చుకుంటూ ఎదుగుదాం కాబట్టి నాకు మా తాతగారు గోపాల్ గారు సకల శాస్త్రాలు ఆయనే నాకు చెప్తూ ఉండేవాడు. నారదుడు ప్రహ్లాద యొక్క తల్లి లీలావతికి అన్నీ చెప్తూ ఉంటాడు. ఆమె నిద్రపోతుంది, బట్ ఆమె కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు మొత్తం వింటూ కొడతా ఉంటాడు. నారదుడు చెప్తూ ఉంటాడు, తీరా చూస్తే కొడుతున్నారు కదా ఇంకా చెప్తూ ఉంటాడు. తీరా చూస్తే లీలావతి అమ్మవారు ప్రహ్లాద యొక్క తల్లి నిద్రపోతారు. అప్పుడు నారదుడికి అర్థమైంది, కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ వింటున్నాడు, మొత్తం చెప్తాడు. సో అలా చిన్నప్పుడు చాలామంది చిన్నప్పుడు పెద్దవారు చెప్పినటువంటి అంశాలు తెలిసి తెలియకుండానే వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతారు. అలా మా తాతగారు చెప్పిన విన్నాను. అందుకే నాకు మా తాతగారు ఫస్ట్ దేవుడు అంట, ఆ తర్వాత మా నాన్నగారు. ఎలా ఎదగాలి అన్నది నేర్పింది వీళ్ళే, ఎలా బతకాలి అని చెప్పింది వీళ్ళే. ఈరోజు వాళ్ళు లేకపోయినా వాళ్ళు నేర్పిన విద్య నా దగ్గర ఉంది, వాళ్ళు చెప్పిన మంచి అనేది నా దగ్గర ఉంది. వారి గొప్ప పెంపకంగా నేనే కనిపిస్తూ ఉన్నా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరాకి నేర్పాల్సిన నేర్పాడు, ఇవ్వాల్సిన ఇస్తున్నాడు, తన బాధ్యత ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. అలా మీరు కూడా చేయండి. మన హైందవ ధర్మం గొప్పతనం, మన పుణ్యక్షేత్ర సందర్శన, ఆలయ యొక్క విశిష్టత, స్థల పురాణం ఇవన్నీ తెలుసుకోండి. అండ్ పవిత్రమైన పుణ్యక్షేత్ర దర్శించి పునీతులు కండి. మనస్ఫూర్తిగా నేను ఈ వీడియోని నా యొక్క అంతరాత్మ సాక్షిగా అంతఃకరణ శుద్ధితో ఇచ్చాను. కారణం మీలో కొంతమందిని ఈ వీడియో చూసిన తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శన చేసి ఆ స్థల పురాణాలను తెలుసుకొని మీరు కూడా మారితే, మంచిగా ఉంటే చాలా చాలా సంతోషం.